హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో సేమ్ క్యాలెండర్ మీద క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్యాలెండర్ బేసిక్స్ నేర్చుకున్నాం అండ్ క్యాలెండర్స్లో రిఫరెన్స్ పాయింట్ ఇవ్వకుండా క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి అనేది చూసాం. రిఫరెన్స్ పాయింట్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలి అనేది చూసాం కదా. ఈ వీడియోలో సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని చెప్పి అడిగితే ఎలా చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తే 28 ఆర్ 40 ఆర్ 12 యాడ్ చేయాలని, 1 వస్తే 6 యాడ్ చేయాలని, 2 కానీ 3 కానీ వస్తే 11 యాడ్ చేయాలని మనం నార్మల్గా నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇంకా ఏమైనా వీడియోస్ చూసినట్లయితే చాలామంది ఇలా చెప్తూ ఉంటారు కదా. బట్ నేనైతే ఆ ట్రిక్ సజెస్ట్ చేయను. ఎందుకు అనేది కూడా నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు మనం ఏ ట్రిక్ అప్లై చేసినా కానీ అది 100% క్వశ్చన్స్కి అనేది అప్లై అవ్వాలి కదా. 100% క్వశ్చన్స్కి అనేది అప్లై అవ్వలేదనుకోండి, 90% అప్లై అయిందనుకోండి, మిగతా 10%లో ఉన్న క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామ్లో అడిగితే మనం ఈ ట్రిక్ అప్లై చేసినప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు. ఒకవేళ మన బ్యాడ్ లక్ అయ్యుండి మనకొచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ట్రిక్ అప్లై చేస్తే అది ఆప్షన్స్లో ఉందనుకోండి, మనం ఎంచక్కా అదే ఆన్సర్ అని చెప్పేసి పెట్టేస్తాం, మనకి మార్క్స్ అనేవి పోతాయి. సో అందుకని చెప్పేసి నేను ఆ ట్రిక్ని ఫాలో అవ్వడం లేదు. అండ్ అసలు ఆ ట్రిక్ అనేది ఫాలో అవ్వట్లేదు అని మీకెలా తెలుసు అని నన్ను మీరు అడగొచ్చు. అండ్ ఐ విల్ షో. అంటే ఇప్పుడు సపోజ్ 2097 అన్న ఇయర్‌ని తీసుకోండి. ఓకే. నార్మల్‌గా మనం ఏం నేర్చుకుంటాం, లాస్ట్ 2 డిజిట్స్‌ని 4తో డివైడ్ చేయాలి అని. 4తో డివైడ్ చేయండి. 4 2s ఆర్ 8, 17లో 4 4s ఆర్ 16. రిమైండర్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. రిమైండర్ 1 వస్తే మనం ఎంత యాడ్ చేయాలని నేర్చుకుంటాం? 6 యాడ్ చేయాలని. ఎవరికి? ఇయర్‌కి కదా. సో 2097కి నేను 6 యాడ్ చేస్తున్నా. 2103 వచ్చింది. బట్ ఈ ఆన్సర్ అయితే ఇదే మనం నేర్చుకున్న ట్రిక్ ప్రకారం. కాకపోతే ఏంటి అంటే ఈ 2097 క్యాలెండర్ అండ్ 2103 క్యాలెండర్ అనేది సేమ్ కాదు. ఈ క్యాలెండర్స్ అన్నీ మీకు గూగుల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మీకు గూగుల్‌లో ఈ ఇయర్ క్యాలెండర్ అని చెప్తే క్యాలెండర్ వస్తది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1797 అన్న ఇయర్ అనేది నేను తీసుకుంటున్నాను. సో 4తో డివైడ్ చేసామనుకోండి. 4 2s ఆర్ 8, 4 4s ఆర్ 16. అగైన్ ఇక్కడ కూడా 1 వచ్చింది. సో 1797కి 1 వస్తే ఏం చేయాలి? 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తున్నాను చూడండి. 1803 వచ్చింది. రైట్. సో ఈ 1803 అండ్ 1797 క్యాలెండర్ సేమా అంటే అవి కూడా సేమ్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. లెట్స్ టేక్ 1895. సో 1895 అనే నెంబర్ని నేను తీసుకున్నాను. ఓకే. సో దీన్ని లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే 4 2s ఆర్ 8, 15లో 4 3s ఆర్ 12, రిమైండర్ వచ్చేసి 3. రిమైండర్ 3 వస్తే మనం ఏం యాడ్ చేయాలి? 11 యాడ్ చేయాలి. 5కి 1 యాడ్ చేస్తే 6, 10, 1906. సో ఇది మన ఆన్సర్. కానీ 1895 క్యాలెండర్ 1906 క్యాలెండర్ అనేది సేమ్ కాదు. సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్లో మనం నేర్చుకున్నవి అప్లై చేస్తే నాకు ఇక్కడ ఆన్సర్ అనేది రావట్లేదు. అన్నిటికీ రాదా అంటే నో. 90% కేసెస్లో ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అది నేను కూడా చెప్తాను. ఓకే. సపోజ్ ఇక్కడ నేను 2013 అనే ఇచ్చాను. నేను ఇక్కడ తీసుకున్న దాంట్లో 2013 చూడండి. 2013 లాస్ట్ 4 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 వస్తే ఏం యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. 2019. సో 2019 ఆన్సర్ అవునా కాదంటే అవును. నేనే చెప్తాను 2019 ఆన్సర్ అని చెప్పేసి. సో ఈ ట్రిక్ వర్క్ అవుతుంది, అవ్వదని నేను చెప్పట్లా. కానీ అన్ని కేసెస్లో వర్క్ అవ్వదు అని మాత్రం చెప్తున్నా. 90% కేసెస్లో మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఇది వర్క్ అయిందా లేదా అని మీరు తెలుసుకోవడానికి మీకు గూగుల్ అనేది ఉండదు కదా. మీకు ఫోన్ ఇచ్చి గూగుల్ ఇచ్చి మీరు రాసింది కరెక్టా కాదా చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వరు. మరి వాడు ఇచ్చిన క్వశ్చన్కి మనం చేసినది రైటా రాంగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో అందుకనే అదే రీజన్తో ఈ ట్రిక్ని నేను సజెస్ట్ చేయడం లేదు. సో మనం ఏం నేర్చుకున్నా అన్ని కేసెస్లో వర్క్ అయ్యేలా ఉండాలి కదా. ఈ వీడియోలో సేమ్ క్యాలెండర్ మీద మరి ఇంకా మనం ఈజీగా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఒకవేళ మీకు నా వీడియో నచ్చి
మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. మరి సేమ్ క్యాలెండర్ మీద ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ క్యాలెండర్ బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం ఎక్స్ట్రా డేస్ అన్న కాన్సెప్ట్, అవునా? సో ఈ ఎక్స్ట్రా డేస్ ఆర్ ఆడ్ డేస్ రెండు ఒకటే. సో ఎక్స్ట్రా డేస్ అన్న ఆడ్ డేస్ అన్న ఒకటే అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఇందులో కూడా ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం సేమ్ క్యాలెండర్ మీద క్వశ్చన్స్ అనేవి చేస్తాం అనమాట. క్యాలెండర్స్ అన్న టాపిక్ ఏదైతే ఉందో అది అంతా ఈ ఎక్స్ట్రా డేస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే క్యాలెండర్స్లో మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఎక్స్ట్రా డేస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి తెలియాలి. ఎక్స్ట్రా డేస్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఆల్రెడీ బేసిక్స్ వీడియోలో చూసాము. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే కనుక ప్లీజ్ చెక్ ఇన్ దాట్, ఆర్ ఎల్స్ మీకు ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నా ఛానల్లో. ఇక్కడ జస్ట్ చిన్నగా చెప్పేస్తాను, ఎందుకంటే మనం సాల్వ్ చేయడానికి కావాలి కాబట్టి. సేమ్ క్యాలెండర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? మనం నార్మల్గా బేసిక్స్ వీడియోలో నేర్చుకున్నాం ఏమని, ఒక ఇయర్కి ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం. 365 డేస్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇందులో ఎన్ని వీక్స్, 52 వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే ఉంటుందని తెలుసుకున్నాం. అండ్ అలాగే నాన్ లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయరే కదా, సారీ. 1 లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 360 డేస్ ఉంటాయి. అంటే 52 వీక్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయని చెప్పేసి నేర్చుకున్నాం, అవునా? ఎస్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం సేమ్ క్యాలెండర్ అన్న టాపిక్ అనేది చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ అనేది చేయండి. ఓకే, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సపోజ్ మీ బర్త్డే తెలుసు కదా మీకు. మీ బర్త్డే అనేది ఈ ఇయర్ ఏ రోజు వచ్చింది అనుకుందాం, మండే వచ్చింది అనుకుందాం. ఈ ఇయర్ మీ బర్త్డే మండే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే ఏ రోజు వస్తుంది, ట్యూస్డే వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఆ నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే ఏ రోజు వస్తుంది, వెన్స్డే వస్తుంది. ప్రీవియస్ ఇయర్ మీ బర్త్డే ఏ రోజు వస్తుంది, సండే వస్తుంది. అంటే 1 ఇయర్ గడుస్తుంది అంటే ఒక్క ఇయర్కి ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది కాబట్టి 1 డే అనేది పెరుగుతుంది. ఓకే, ఒకవేళ మీరు బర్త్డే అనేది లీప్ ఇయర్ని క్రాస్ చేస్తుంది అనుకోండి, అది లీప్ ఇయర్ అనుకోండి, అప్పుడు 2 డేస్ జంప్ అవుతుంది మీ బర్త్డే. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఒక సంవత్సరం మారుతుంది అంటే ఒక సంవత్సరం నార్మల్ సంవత్సరం కంప్లీట్ అవుతుంది అంటే ఒక డే అనేది జంప్ అవుతుంది, అవునా? ఒక లీప్ ఇయర్ అనేది క్రాస్ అవుతుంది అంటే 2 డేస్ అనేది మనం ముందుకు వెళ్తాం కదా. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఈరోజు మండే అనుకోండి, ఈరోజు ఏ రోజు, మండే అనుకోండి. 7 డేస్ తర్వాత మళ్ళీ మీకు ఏ రోజు వస్తుంది, 7 డేస్ తర్వాత మళ్ళీ మీకు ఏ రోజు వస్తుంది, మండేనే వస్తుంది. ఎందుకు, 7 డేస్ అంటే 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 1 వీక్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఏ రోజు వస్తుంది, మండేనే వస్తుంది. సో ఇయర్స్లో కూడా అదే కాన్సెప్ట్ అనేది మనం అప్లై చేయబోతున్నాం. ఇక్కడ వరకు మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ మనం చేయబోయేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇదంతా మీకు కాన్సెప్ట్ తెలియడం కోసమే చెప్పాను. ఎగ్జామ్లో అయితే మీరు ఇదంతా చేయాల్సిన లేదు, చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ద క్యాలెండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ విల్ బి సేమ్ యాజ్ ఇన్ 2013. 2013లో ఉన్న క్యాలెండర్ కింద ఇచ్చిన వాటిల్లో ఏ ఇయర్లో సేమ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఏ ఇయర్లో సేమ్ ఉంటుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వాడు ఇచ్చిన ఇయర్ అనేది రాసుకోండి. ఓకే, ఇచ్చిన ఇయర్ రాసుకున్నారు కదా. ఆప్షన్స్ చూడండి, ఇది మీకు ఇచ్చిన రఫ్ షీట్ అనుకోండి. ఓకే, ఆప్షన్స్ చూడండి ఏమేమి ఉన్నాయి, 2018 ఉంది, 2019 ఉంది, 21 ఉంది, 27 ఉంది, అవునా? ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడి వరకు ఇచ్చాడు, 2027 వరకు ఇచ్చాడు. సో 2027 వరకు ఇయర్స్ రాస్తున్నాను నేను. ఓకే, 2013, 2014, 2015, 16, 17, 18, 19, 20, 21. సో ఇక్కడ వరకు రాద్దాం. లేదంటే నేను రఫ్ షీట్ తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ ప్రాబ్లం కదా, నేను ఇక్కడ రాస్తా, అక్కడ ఎలాగో మనకి స్పేస్ లేదు కదా. ఇక్కడ చూడండి, 2013 కదా, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఓకే, 22, 23, 24, 25, 26, 27.
27 వరకు రాసుకున్నాం, వాడు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు చూడండి 2013 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? 2013 అనేది నాన్ లీప్ ఇయర్. చూడగానే ఎలా చెప్పేసాం? లీప్ ఇయర్ అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే మనకి 0 రావాలి రిమైండర్ అనేది, అంటే పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోవాలి. అప్పుడు అది లీప్ ఇయర్ అని చెప్తాము. ఒకవేళ డివైడ్ అవ్వకపోతే అది నాన్ లీప్ ఇయర్. అదే సెంచరీ ఇయర్ అనుకోండి 400తో డివైడ్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం బేసిక్స్ వీడియోలో చూసాం. అందుకే మీరు ఒకసారి బేసిక్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ టాపిక్లో ఇంకా ఏ డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే మన మెయిన్ టాపిక్స్ సేమ్ క్యాలెండర్ కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను బేసిక్స్ కంటే కూడా. మీకు బేసిక్స్ కావాలి అంటే కనుక ఆ వీడియో చాలా చిన్న వీడియోనే, ఆ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, 2013 అనేది నాన్ లీప్ ఇయర్ కదా. సో నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటే 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. 14 కూడా నాన్ లీప్ ఇయర్, 1 ఎక్స్ట్రా డే. 15 నాన్ లీప్ ఇయర్, 1 ఎక్స్ట్రా డే. 16 అనేది లీప్ ఇయర్. ఓకే, ఎందుకంటే 4తో డివైడ్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది రిమైండర్. సో ఇది లీప్ ఇయర్ కాబట్టి 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 17లో 1, 18లో 1, 19లో 1, 20లో 2. మనకి మామూలుగా కూడా తెలుసు కదా 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుందని, ఇక్కడ అదే ఫాలో అవుతుంది. కానీ ఇది సెంచరీ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం ఇది వర్క్ అవ్వదు. ఓకే, ఎందుకు? సెంచరీ ఇయర్ 4తో కాదు కదా, 400తో డివైడ్ చేయాలి కాబట్టి సెంచరీ ఇయర్ అనేది లీప్ ఇయర్ అవ్వాలంటే 400తో డివైడ్ చేస్తే 0 రావాలి. ఓకే, మిగతా ఏ ఇయర్స్ అయినా కానీ 4తో డివైడ్ చేస్తే 0 వస్తే సరిపోతుంది. 21 అంటే 1 ఎక్స్ట్రా డే, 1 ఎక్స్ట్రా డే. 24లో 2 ఎక్స్ట్రా డేస్, 25లో 1 ఎక్స్ట్రా డే, 26లో 1 ఎక్స్ట్రా డే, 27లో 1 ఎక్స్ట్రా డే. రాసేసుకున్నారు కదా. ఇది ఎంతసేపు పడుతుంది చెప్పండి మీరు రాసుకోవడానికి? ఇయర్స్ అన్ని రాయడానికి ఒక 2 సెకండ్స్ వేసుకుందాం, ఇవన్నీ రాయడానికి ఒక 2 సెకండ్స్, దగ్గరగా ఒక 4 సెకండ్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి, వీటిని కౌంట్ చేయండి. ఎక్కడైతే 7 మల్టిపుల్ కనిపిస్తుందో అక్కడ స్టాప్ చేయండి. ఓకే, 1 2 2 + 1 3 3 + 2 5 5 + 1 6 6 + 1 7 వచ్చేసింది. 7 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపేసాం. ఇక్కడ ఎందుకు ఆపాను? 7 మల్టిపుల్స్ అంటే ఏంటి? 7 టేబుల్లో వచ్చేవన్నమాట. 7 14 21 28. సో ఇవన్నీ ఉన్నాయి కదా, 35 42, ఇవన్నీ వచ్చేసి 7 మల్టిపుల్స్. సో ఈ నెంబర్ ఎక్కడైతే వస్తుందో మనం యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ స్టాప్ చేసేయండి. ఇక్కడ చూసారా, 1 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 1 6 6 + 1 7 వచ్చేసింది కదా. సో ఇక్కడ ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో దీన్ని అండ్ అలాగే మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్ని కంపేర్ చేయండి. ఈ 2 నాన్ లీప్ ఇయర్సా లేదా 2 లీప్ ఇయర్స్ అవ్వాలి. ఓకే, మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్, మనకి వచ్చిన ఇయర్, ఈ 2 ఐదర్ లీప్ ఇయర్ అవ్వాలి లేదా నాన్ లీప్ ఇయర్ అవ్వాలి. 2 వేరువేరుగా ఉన్నాయనుకోండి, ఒకటి లీప్ ఇయర్ ఒకటి నాన్ లీప్ ఇయర్ ఉందనుకోండి, ఎలా చేయాలి అనేది మనం ఇంకా ఫర్దర్ చేస్తాం కదా క్వశ్చన్స్, అక్కడ చూద్దాం. ప్రజెంట్ ఇక్కడైతే ఏంటి, 2013 అనేది నాన్ లీప్ ఇయర్, 2019 కూడా నాన్ లీప్ ఇయర్. ఓకే, సో ఇట్లా ఉన్నట్లయితే 7 మల్టిపుల్ వచ్చిన తర్వాత మనం ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్. 2 నాన్ లీప్ ఇయర్స్ ఆర్ 2 లీప్ ఇయర్స్ అయితే ఇదే మన ఆన్సర్. మీకు అర్థమైంది కదా, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇట్లా రాసినా మీరు ఈజీగా 5 సెకండ్స్లో ఆన్సర్ అనేది పెట్టేయగలరు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన ఇయర్ రాసుకోవాలి. ఆప్షన్స్లో మ్యాక్సిమం లిమిట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు రాసుకుంటాం. తర్వాత ఆ ఇయర్ నాన్ లీప్ ఇయరా లీప్ ఇయరా చూసుకోవాలి. లీప్ ఇయర్ అనుకోండి 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 1 ఎక్స్ట్రా డే. సో అలాగా ఎక్స్ట్రా డేస్ అన్నీ రాసుకుంటాం. మీరు నేర్చుకునేటప్పుడు ఇది కొంచెం టైం పట్టొచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది పెట్టేయగలుగుతారు. ఓకే, సో రాసుకున్న తర్వాత వాటిని యాడ్ చేస్తూ వెళ్తాం ఒకదానికొకటి. ఎక్కడైతే 7 మల్టిపుల్ కనిపిస్తుందో 7 మల్టిపుల్ మాత్రమే కనిపించాలి, గుర్తుంచుకోండి. మిగతా ఏ నెంబర్ వచ్చినా కానీ ఇంకా అక్కడ ఆగకూడదు. ఓకే, 7 మల్టిపుల్ ఎక్కడ వస్తుందో అక్కడ ఆగిపోండి. ఇక్కడ ఆగాం కాబట్టి దీని తర్వాత ఉన్న 2018 దగ్గరే కదా మనం ఆగింది, దాని తర్వాత ఉన్న ఇయర్ ఏదైతే ఉందో అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెక్ చేయండి. ఓకే, ఏం చేయాలి, లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది చెక్ చేయాలి. మన క్వశ్చన్లో ఉన్న ఇయర్ అండ్ ఈ ఇయర్ 2 కూడా సేమ్ అవ్వాలి, అంటే ఎయిదర్ నాన్ లీప్ ఇయర్ అవ్వాలి లేదా లీప్ ఇయర్ అవ్వాలి. అలా కనుక వచ్చినట్లయితే ఇదే మన ఆన్సర్.
ఒకవేళ 2 వేరు వేరు వస్తే ఏం చేయాలనేది నెక్స్ట్ క్వెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా! సో, ఇది మీరు 100% వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది జస్ట్ కాన్సెప్టే మనం షార్ట్‌కట్‌లో ఎలా చేయాలనేది చూసాం అంతే. ఓకేనా? ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. ఈ ఇయర్ మన బర్త్‌డే మండే వస్తే నెక్స్ట్ ఇయర్ ఏం డే వస్తుంది? ట్యూస్‌డే వస్తుంది అని. అలాగే 7 డేస్‌కి ఒకసారి 7 డేస్ గడిచాయంటే 1 వీక్ కంప్లీట్ అయిపోయి అగైన్ రిపీట్ అవుతుంది కదా! సో, ఇక్కడ మండే వచ్చిందనుకోండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఈ డే వస్తుంది? ట్యూస్‌డే వస్తుంది. తర్వాత వెన్స్‌డే వస్తుంది. తర్వాత 2 డేస్ ఎందుకు లీప్ ఇయర్ కాబట్టి 2 డేస్ జంప్ అవుతుంది కాబట్టి ఫ్రైడే వస్తుంది. తర్వాత సాటర్డే వస్తుంది. తర్వాత సండే వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ? మండే అనేది రిపీట్ అవుతుంది. ఎందుకు? 7 డేస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కాబట్టి. సో, ఇట్లా ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? 2019. సో, 2019 ఈస్ ద ఆన్సర్. ఇంకా క్వెషన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక అవి పోతాయి. ఓకే. మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తది. ఎలా చేయాలి అనేది. ప్రీవియస్ క్వెషన్‌లో మనం కాన్సెప్ట్ ప్లస్ ఇదంతా డిస్కస్ చేసాం కదా! నెక్స్ట్ క్వెషన్స్ నుంచి ఓన్లీ మనం ఈ ట్రిక్‌ని అప్లై చేసి ఆన్సర్ అనేది ట్రై చేద్దాం. మనకి ఎంత టైంలో అయిపోతుందనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ క్వెషన్‌లో ఏమిచ్చాడు? ద క్యాలెండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ విల్ బి సేమ్ యాజ్ ఇన్ ద ఇయర్ 1911. 1911లో ఉన్న క్యాలెండర్ లాగా ఏ ఇయర్‌లో ఉంటది అని చెప్పేసి అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ మాక్సిమం లిమిట్ 22 వరకు ఉంది కాబట్టి 22 వరకు వేసుకోవాలి. 19, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్ట్రా డేస్ రాసుకోవాలి. 1911 అనేది నాన్ లీప్ ఇయర్ కదా! 1 ఎక్స్ట్రా డే. 12 అనేది లీప్ ఇయర్. సో, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 13లో 1 ఉంటుంది. 14లో 1 ఎక్స్ట్రా డే. 15 1 ఎక్స్ట్రా డే. 16 2 ఎక్స్ట్రా డేస్. 17 1 ఎక్స్ట్రా డే. 18 1 ఎక్స్ట్రా డే. 19 1 ఎక్స్ట్రా డే. 20 2 ఎక్స్ట్రా డేస్. 21 1 ఎక్స్ట్రా డే. 22 1 ఎక్స్ట్రా డే. రాసుకున్నాం కదా! నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని యాడ్ చేస్తూ 7 మల్టిపుల్ రాగానే ఆపేయాలి. 1 1 + 2 3 3 + 1 4 4 + 1 5 5 + 1 6 6 + 2 8 8 వచ్చేసింది. 8 వచ్చేసింది కదా అని ఇక్కడ ఆపేయకూడదు. ఎందుకు? నేను ఇందాక మీకు ఏం చెప్పా? 7 మల్టిపుల్ వస్తేనే ఆపాలి అని చెప్పా. కానీ మనకి ఇక్కడ 8 వచ్చేసింది. సో, ఆపకుండా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళండి. 8 + 1 9 9 + 1 10 10 + 1 ఎంత? 11 11 + 2 13 13 + 1 14 14 ఇక్కడ వచ్చేసింది. 14 అనేది 7 మల్టిపుల్లా? అవును, 7 మల్టిపులే. సో, ఇక్కడ ఆపేసాం. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? నెక్స్ట్ ఉన్న ఇయర్ ఏదైతే ఉందో మనం 21 దగ్గరే కదా ఆపేసాము. ఇక్కడ గీత ఎందుకు గీసానంటే మనకి క్లారిటీ ఉంటదనమాట. నెక్స్ట్ చూసుకోవాలి అని. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏముంది? 1922 ఉంది. ఈ 1922 అండ్ 1911 ఏంటి? లీప్ ఇయర్సా? నాన్ లీప్ ఇయర్సా? 2 కూడా నాన్ లీప్ ఇయర్సే. సో, మన ఆన్సర్ ఏంటి? 1922. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూసేద్దాం. The calendar for the year 2001 is same as for the year 2001లో ఉన్న క్యాలెండర్ అనేది ఇక్కడున్న వాటిలో ఎందులో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? ఇయర్స్ అనేవి రాసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కడి వరకు ఉంది? 2007 వరకు ఉంది. 2 3 4 5 6 7 2001 అనేది ఏంటి? లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. సో, 1 ఎక్స్ట్రా డే. 2002 1 ఎక్స్ట్రా డే. 2003 1 ఎక్స్ట్రా డే. 2004 లీప్ ఇయర్ కాబట్టి 2 ఎక్స్ట్రా డేస్. 2005 1 ఎక్స్ట్రా డే. 6 1 ఎక్స్ట్రా డే. 7 1 ఎక్స్ట్రా డే. ఓకే. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 + 1 2 2 + 1 3 3 + 2 5 5 + 1 6 6 + 1 7. సో, ఇక్కడితో 7 వచ్చేసింది. 7 వచ్చింది కాబట్టి ఆపేసాం. నెక్స్ట్ ఉన్న ఇయర్ ఏంటి? 2007. 2001 అనేది నాన్ లీప్ ఇయర్. 2007 కూడా నాన్ లీప్ ఇయర్. సో, మన ఆన్సర్ ఏంటి? 2007. Next question. 2019. For the year 2019, which of the previous year calendar అనండి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ క్యాలెండర్ అనేది చూసాం. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అనగానే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోకూడదు. అయ్యో, మనం ఫార్వర్డ్ చూసాం కానీ ప్రీవియస్ చూడలేదు కదా అని చెప్పేసి. ఫార్వర్డ్ ఇచ్చినా ప్రీవియస్ ఇచ్చినా ప్రొసీజర్ అయితే అదే కదా. ఇప్పుడు మీరున్నారు, ఈరోజు మండే అని చెప్పాను. 7 డేస్ తర్వాత మండే ఎలా అవుతుందో 7 డేస్ ముందు కూడా మండేనే కదా అవుతుంది. సో, ఇప్పటి వరకు నెక్స్ట్‌వి వేసాం. ఇప్పుడు ప్రీవియస్ వేస్తాం అంతే. చూడండి 2019 కదా అడిగాడు.
రైట్. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడి వరకు ఉంది, వెనక్కి వెళ్తున్నాం కూడా చిన్న నెంబర్ చూసుకోవాలి. 2011 వరకు ఉంది. సో 11 వరకు వేసుకోవాలి. రివర్స్లో 18, 17, 16, 15, 14, 13, 12, 11. ఓకే, రివర్స్లో వేసుకుందాం. ఎందుకు, ప్రీవియస్ ఇయర్ అడిగాడు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్. 19 అనేది 2019 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. సో 1 extra day. 18 non leap year, 1 extra day. 17 non leap year, 1 extra day. 16 leap year, 2 extra days. 15 1 extra day. 14 1 extra day. 13 1 extra day. 12 2 years. ఎందుకు లీప్ ఇయర్ కాబట్టి. 11 అనేది 1 extra day. నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ చేస్తూ వెళ్ళాలి. 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7. 7 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపేసేద్దాం. ఓకే, 2019 అండ్ 2013 ఇది నాన్ లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. సో మన ఆన్సర్ ఏంటి, 2013. ఓకే, ఇందాక ఇక్కడ మనం 2013 తీసుకొని 19 అని చెప్పాం, ఇక్కడ 19 తీసుకొని 13 అని చెప్పాం. సో ప్రీవియస్ ఇయర్ అడిగితే ఇలా చేస్తాం, ఫార్వర్డ్ ఇయర్ అడిగితే ఇలా చేస్తాం. ఓకే, ఓన్లీ 7 మల్టిపుల్ వచ్చినప్పుడు మాత్రమే ఆఫ్ చేయాలి. ఇక్కడ 7 మల్టిపుల్ రాలేదు, మనకి 8 వచ్చేసింది డైరెక్ట్గా. సో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్కడి వరకు, నెక్స్ట్ మల్టిపుల్ ఎప్పుడు వస్తే అప్పుడు. 14 వచ్చింది కాబట్టి ఆపేసాం. సో ఇంకా క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, ఫర్ ద ఇయర్ 2024 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ క్యాలెండర్ క్యాన్ బి యూజ్డ్. 2024 అంటే ప్రజెంట్ మనం ఉన్న ఇయర్ క్యాలెండర్ అనేది నెక్స్ట్ ఏ ఇయర్లో వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, మ్యాక్సిమం లిమిట్ ఎక్కడి వరకు ఉందో చూడాలి. 54 వరకు ఉంది. సో మనం చాలా నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఫాస్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఇదే ఫాస్ట్గా చేయగలుగుతాం అనమాట. ఓకే, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54. ఇవి ఎక్కువ నెంబర్సే, కొంచెం టైం పడుతుంది. కాకపోతే నేను ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇందులో అనేది మనకి 7 మల్టిపుల్ త్వరగా రాదు. సో అది మీకు తెలియాలి కదా, మళ్ళీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో మీకు అన్ని క్వశ్చన్స్ తెలియాలి, అన్ని మోడల్స్ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, 2024 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? లీప్ ఇయర్. సో 2 extra days ఉంటాయి. 25 అనేది నాన్ లీప్ ఇయర్, 1 extra day. 26 1 extra day. 27 1 extra day. 28 లీప్ ఇయర్ కాబట్టి 2 extra days. 29 1 extra day. 30 1 extra day. 31 1 extra day. 32 2 extra days. 33 1 extra day. 34 1, 35 1, 36 2 extra days. Again 1 1 1 2, 1 1 1 2, 1 1 1 2. ఓకే, 1 1 1 2, 1 1. ఓకే, మనం ఎక్స్ట్రా డేస్ అన్ని రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, కౌంట్ చేయాలి. ఓకే, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 2 7, 7 ఇక్కడ వచ్చేసింది. సో ఆపేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2024 అండ్ ఈ 2029 అనేది సేమా కాదా చూడాలి. ఇక 2024 అనేది లీప్ ఇయర్, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, నాన్ లీప్ ఇయర్ వచ్చింది. సో నాన్ లీప్ ఇయర్ ఒకటి, లీప్ ఇయర్ ఒకటి సేమ్ క్యాలెండర్ అవుతుందా? అవ్వదు. నేను ఇందాకలే చెప్పా కదా మీకు, రెండు సేమ్ రావాలి, ఏదర్ లీప్ ఇయర్స్ రావాలి లేదా నాన్ లీప్ ఇయర్స్ రావాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకటి లీప్ ఇయర్ ఉంది, ఒకటి నాన్ లీప్ ఇయర్ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. అగైన్ మళ్ళీ మనం కంటిన్యూ చేయాలి. మీరు కావాలంటే ఇట్లా ఆపేసిన తర్వాత 7 నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, లేదు అంటే ఫ్రెష్గా కూడా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. 1 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7. అగైన్ మళ్ళీ ఇక్కడ ఆపేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 7 మల్టిపుల్ వచ్చింది కాబట్టి ఆపేసాను. మీరు కంటిన్యూ చేసినా ఏం కాదు, అది కూడా చూపిస్తాను చూడండి. 7 ఆపేసాం కదా, 7 + 1 ఎంత, 8, 8 + 1 9, 9 + 1 10, 10 + 2 12, 12 + 1 13, 13 + 1 14, 14 కూడా 7 మల్టిపులే కదా. సో 7 మల్టిపుల్స్ వచ్చినప్పుడు ఆపేస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఎడిషన్ అనేది కంటిన్యూ చేసినా లేదా
నెక్స్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కానీ ఏం కాదు, మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి 2035 వచ్చింది. అగైన్ 2024 అనేది లీప్ ఇయర్, 2035 అనేది నాన్ లీప్ ఇయర్. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. మనం మళ్ళీ చేయాలి. 1 + 2 3 3 + 1 4 4 + 1 5 5 + 1 6 6 + 2 8. ఇక్కడ 7 రాలేదు కదా, 8 వచ్చింది. అంటే మనం ఇక్కడ ఆపాలా? ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. 8 + 1 9 9 + 1 10 10 + 1 11 11 + 2 13 13 + 1 14. ఇక్కడ వచ్చేసింది 14. 14 అనేది 7 మల్టిపుల్ కదా, ఆపేసాను. ఇప్పుడు చూడండి, 24 అనేది లీప్ ఇయర్, 46 అనేది నాన్ లీప్ ఇయర్. సో మళ్ళీ కంటిన్యూ చేయాలి. 1 1 + 1 2 2 + 2 4 4 + 1 5 5 + 1 6 6 + 1 7. ఇక్కడ ఆపేసాను. ఇప్పుడు చూడండి, 2052 అనేది వచ్చింది. 2024 అనేది లీప్ ఇయర్, 2050 కూడా లీప్ ఇయర్. అంటే మన ఆన్సర్ ఏంటి? 2052. ఇక్కడ ఏమిచ్చాడు ఇయర్ మనకి? 1892 ఇచ్చాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ మోడలే, కొంచెం అబ్జర్వ్ చేయండి. 1892 అనేది మనకి ఇచ్చిన ఇయర్, అవునా? మ్యాక్సిమం 36 వరకు ఉంది కదా. సో ఇయర్స్ రాసుకుందాం. ఓకే, 99 తర్వాత ఏమొస్తుంది? 100. 1899 కదా, సో 1900 వస్తుంది. ఇక్కడ మీకు క్లారిటీ కోసం 1899 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 10 వరకు రాసా, 1910 వరకు. ఇంకా కావాలంటే రాద్దాం, ఇక్కడికి కూడా రాకపోతే. ఓకే, సో నెక్స్ట్ 92 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? లీప్ ఇయర్. సో 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. 93 నాన్ లీప్ ఇయర్. 1 1 1 2 1 1 1. ఇక ఇక్కడికి వచ్చేసాం. ఇది నేను తర్వాత రాస్తాను, ఎందుకనేది మీకు చెప్తాను. ఓకే, 1 2 1 1 1 2 1 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 1900 అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అనేది రాయలేదు. నార్మల్గా చూస్తే మనకి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది, అవునా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందాక నుండి చేసినప్పుడు 4 ఇయర్స్కి ఒకసారి వచ్చింది. ఆ లెక్కన 1900 అనేది మనకి లీప్ ఇయర్ అవ్వాలి. కానీ 1900 అనేది లీప్ ఇయర్ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే అది లీప్ ఇయర్, అది మనందరికీ తెలుసు. కానీ అవన్నీ దేనికి? నాన్ సెంచరీ ఇయర్స్కి. ఇక్కడ మీరు చూసినట్లయితే 1900 అనేది సెంచరీ ఇయర్, సెంచరీ ఇయర్, అవునా? అవును. సో సెంచరీ ఇయర్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 400తో డివైడ్ చేయాలి. 400తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 అనేది వస్తే రిమైండర్, అది లీప్ ఇయర్. 0 రాకపోతే అది నాన్ లీప్ ఇయర్. 1900ని 400తో డివైడ్ చేసామనుకోండి, 0 ఖచ్చితంగా రాదు. సో ఇది నాన్ లీప్ ఇయరే. నేను అంత ఫాస్ట్గా ఎలా చెప్పేశానంటే, సింపుల్ చూడండి, 400లో 2 zeros ఉంటే 1900లో 2 zeros ఉన్నాయి. సో 2 క్యాన్సిల్ చేస్తే మిగిలింది ఎంత? 19 కదా. సో ఇప్పుడు 1900 కదా. ఓకే, 400తో డివైడ్ చేయాలి. 2 zeros క్యాన్సిల్ చేసి 4 19లో పోతుందా? పోదు. 4 times 16, రిమైండర్ 3 వస్తుంది. సో ఇది నాన్ లీప్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ మనకి లిమిట్ 1936 వరకు ఉంది, 1910 వరకు రాకపోతే అప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. 2 + 1 3 3 + 1 4 4 + 1 5 5 + 2 7 వచ్చేసింది. 7 రాగానే ఏం చేయాలి? స్టాప్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, 92 ఇదంతా 1897. 1892 అనేది ఏంటి? లీప్ ఇయర్. కానీ ఇక్కడ మనకి 1897 ఏంటి? నాన్ లీప్ ఇయర్. సో ఇది మనం రాసుకోవాలా? నో, కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చూడండి, 1 1 + 1 2 2 + 1 3 3 + 1 4 4 + 1 5 5 + 1 6 6 + 1 7. మళ్ళీ ఇక్కడతో 7 వచ్చింది కాబట్టి ఆపేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలి? 1904. 1892 అనేది లీప్ ఇయర్, 1904 కూడా లీప్ ఇయర్. సో మన ఆన్సర్ ఏంటి? 1904.
ఓకే. సో, ఈ విధంగా మనం సేమ్ క్యాలెండర్ ఎప్పుడొస్తుంది అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. నేను ఇందాకలా స్టార్టింగ్‌లో మీకు కొన్ని ఇయర్స్ చూపించాను రైట్? ఈ 2097 అని, 1797 అని. సో, ఇవైతే నేను ఇక్కడ క్వెషన్‌లో రాయలేదు. బట్ వాటికి కూడా చేసి చూద్దాం. మీకు ఎగ్జాంపుల్‌గా చేసి చూపిస్తాను. 1797 తీసుకుందాం. ఓకే. ఇక్కడ 1797 ఉంది కాబట్టి. నార్మల్ మనం యాజ్ యూజువల్ నేర్చుకునే ట్రిక్స్ ప్రకారం అయితే 1803 వచ్చింది. కానీ 1803 అనేది సేమ్ ఇయర్ క్యాలెండర్ కాదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్రొసీజర్. దీన్ని ఫాలో అవుతూ చేద్దాం. 97 కదా! మనకి ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి రాసుకుందాం. 97 అనేది లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. సో, 1 ఎక్స్‌ట్రా డే ఉంటుంది. 98 లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయరా? 4 2s ఆర్ 8, 18లో పోదు. ఓకే. 99 అనేది నాన్ లీప్ ఇయర్. 1800 అనేది అగైన్ సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్‌లో మీరు ఫస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే సరిపోతుంది. 4తో డివైడ్ అవుతుందా అవ్వదా అని. 1800 అనేది సెంచరీ ఇయరే, కాకపోతే లీప్ ఇయర్ కాదు. ఓకే. నెక్స్ట్ 1801, 1, 2, 1 ఎక్స్‌ట్రా డే. 3లో 1 ఎక్స్‌ట్రా డే. ఓకే. 4లో 2 ఎక్స్‌ట్రా డేస్. చూద్దాం. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7. ఇక్కడితో 7 వచ్చేసింది. ఇప్పుడు చూడండి 1797 అనేది నాన్ లీప్ ఇయర్. కానీ ఇక్కడ 1804 అనేది లీప్ ఇయర్. సో, ఇది మన ఆన్సర్ కాదు. అగైన్ రాద్దాం. 5, 6, 7, 8, 9, 10. ఓకే. 1 ఎక్స్‌ట్రా డే, 1 ఎక్స్‌ట్రా డే, 2 ఎక్స్‌ట్రా డేస్, 1, 1. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5, 5 + 2 5 + 2 అంతా 7. ఇక్కడితో 7 వచ్చేసింది. అగైన్ మనకి ఇక్కడ నాన్ లీప్ ఇయర్ ఉంది. ఇక్కడ నాన్ లీప్ ఇయర్ వచ్చేసింది చూడండి. 1797 అనేది నాన్ లీప్ ఇయర్. 1809 అనేది నాన్ లీప్ ఇయర్. అంటే ఇప్పుడు 1797 క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 1809లో రిపీట్ అవుతుంది. కానీ మనం ఫాలో అవుతున్నాం కదా కొన్ని ట్రిక్స్. దాంతో చేస్తే ఏమొచ్చింది? 1803 వచ్చింది. ఇప్పుడు మీరు వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేసుకోండి. 1797 క్యాలెండర్ అనేది 1803 క్యాలెండర్తో మ్యాచ్ అవుతుందా? 1809తో క్యాలెండర్ మ్యాచ్ అవుతుందా? 2 చెక్ చేసి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. అలాగే ఇంకా ఏవైనా కానీ ఓకే. ఇవైతే కొన్ని నేను అబ్జర్వ్ చేసిన ఇయర్స్ అయితే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పగలిగాను. కానీ ఎగ్జామ్‌లో వాడు ఏ ఇయర్ ఇస్తాడో మనకు తెలీదు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ట్రిక్స్ వర్క్ అవుతాయా లేదా అనేది కూడా నాకు తెలీదు. సో, బెటర్ ఇవి కూడా మనకి తక్కువ టైంలో వితిన్ 5 సెకండ్స్‌లో మనం పెట్టేయగలుగుతున్నాం కదా! ఇంకా మీరు టైం సేవ్ చేయాలి అనుకున్నారనుకోండి, మనం ఎక్కడి వరకు రాసుకుంటున్నాం ఇయర్స్ అనేది ఇందులో ఉన్న మాక్సిమం లిమిట్ వరకు రాసుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ క్వెషన్‌లో మాక్సిమం లిమిట్ అనేది 36 ఉంది. కానీ మన ఆన్సర్ 1904 దగ్గరే వచ్చింది. మీకు ఇంకా టైం సేవ్ చేసుకోవాలనిపించిందనుకోండి, ఫస్ట్ తక్కువ ఏది ఉందో అక్కడి వరకు చూడండి, చెక్ చేయండి. రాలేదనుకోండి, నెక్స్ట్ తక్కువ ఏది ఉంది? 1904 సపోజ్ మన ఆన్సర్ రాలేదనుకుందాం. 1920 వరకు రాసుకొని చూడండి. ఆన్సర్ వస్తుందా రావట్లేదో చూడండి. అప్పుడు కూడా రాలేదు. అప్పుడు 1932కి వెళ్ళండి. సో, అట్లా మీరు టైం అనేది సేవ్ చేసుకోవచ్చనమాట. ఈ క్యాలెండర్స్ మీద సేమ్ క్యాలెండర్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఇలా సింప్లిఫై చేస్తాం. సో, ఈ టాపిక్‌తో క్యాలెండర్ టాపిక్ అనేది ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా కొత్తవి టాపిక్స్‌తో నేను ఇంకా వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. మీ నుంచి నాకొచ్చే సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ అండ్ అలాగే షేర్. మీకు నచ్చితే యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.